పిల్లలు వింటున్నారా? ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్తాం. తప్పకుండా ఒక మంచి కథ విందాం, సరేనా? ఇది ఎవరి గురించో తెలుసా? ఒక కట్టెల కొట్టే అతని గురించి. పాపం, చాలా పేదవాడు. అవును, కానీ అతని మనసు మాత్రం అబ్బో చాలా మంచిదనమాట. అవును, అతను రోజూ అడవికి వెళ్తాడు కదా కట్టెల కోసం. వెళ్తాడు. మరి అలా వెళ్ళినప్పుడు ఒకరోజు అడవిలో ఏం చూశాడో, ఏం జరిగిందో విందామా? సరే, అయితే వినండి. అనగనగా ఒక అడవి ఉందనుకోండి. ఆ అడవి పక్కనే ఒక చాలా చిన్న గుడిసె. ఓ, అందులో ఈ కట్టెల కొట్టే అతను ఉండేవాడు. చెప్పాను కదా, పాపం చాలా పేదవాడు. అంటే తినడానికి కూడా ఒక్కోసారి ఉండేది కాదు. అయ్యో. అయినా సరే అతని మనసు మాత్రం చాలా గొప్పది. చాలా దయగలవాడు. తన దగ్గర కొంచెమే ఉన్నా సరే చిన్న చిన్న పిట్టలొస్తాయి కదా, వస్తాయి. వాటిక్కూడా పెట్టేవాడు తెలుసా, తన తిండిలోంచే. అబ్బా, ఎంత మంచివాడో కదా. సరే, ఇక రోజూలాగే ఆ రోజు కూడా తన గొడ్డలు తీసుకున్నాడు. ఎక్కడికి? అడవిలోకి. అవును, కట్టెల కోసం అడవిలోకి బయల్దేరాడు. అలా నడుస్తూ నడుస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. అడవి లోపలకా? బాగా. అవును, బాగా లోపలికి. అక్కడ అతనికొకటి కనిపించింది. ఏమిటది? అబ్బో, ఒక పెద్ద చెట్టు. ఎంత పెద్దదంటే చూట్టానికి చాలా ఏళ్లనాటిదిలాగా ఉందన్నమాట. పాత చెట్టా? చాలా పాతది, కాని భలే అందంగా ఉంది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు పైకి వ్యాపించి ఉన్నాయి. ఓహో. ఆ చెట్టును చూడగానే మన కట్టెలవాడేమనుకున్నాడు? అమ్మయ్యా, ఇవాళ భలే కట్టెలు దొరికాయి అనుకున్నాడు. ఇక నరికేద్దామని. అంతే, వెంటనే తన గొడ్డలి తీశాడు. చెట్టును కొట్టడానికి గొడ్డలిలా పైకి ఎత్తాడో లేదో. ఏమైంది? ఒక వింత. ఊహించలేదసలు. ఆ చెట్టు మాట్లాడింది. అచ్చం మనలాగే. అరే, చెట్టు మాట్లాడటమా? ఏమని? అయ్యా, ఆగు, దయచేసి నన్ను కొట్టకు. నువ్వు చాలా మంచివాడివి అని నాకు తెలుసు. నీ మంచితనానికి నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని బ్రతిమాలింది. వెంటనే అతనికి ఒక చిన్న విత్తనం, చాలా చిన్నది, అదిచ్చింది బహుమతిగా. విత్తనమా? ఒక్కటే? అవును, ఒక చిన్న విత్తనం. అది చూసి ఏమో మన కట్టెలవాడికి కాస్త నిరాశగానే అనిపించింది. అదేంటి, ఇంత పెద్ద చెట్టు ఇచ్చేది ఇంతేనా అనిపించిందా? అంతేగా, మనసులో అనుకున్నాడు పాపం. ఇంత పెద్ద చెట్టు ఇచ్చింది ఇంత చిన్న విత్తనమా అని. అయినా సరే, చెట్టు చెప్పింది కదా, నమ్మాడు. ఆ విత్తనాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చాడు. తన గుడిసుంది కదా, ఉంది. దాని పక్కనే నేలలో చిన్న గొయ్యి తీసి అందులో పెట్టాడు ఆ విత్తనాన్ని. కొంచెం నీళ్లు పోశాడు. సరే. ఇక ఆ తర్వాత రోజు ఇక పడుకున్నాడు. తెల్లారింది. పొద్దున్నే నిద్రలేచి బయటకొచ్చాడు కదా. వస్తే ఏముందక్కడ? అబ్బో, కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అక్కడ ఒక అద్భుతం జరిగిపోయింది. రాత్రి తను నాటిన ఆ చిన్న విత్తనం ఏమైందో తెలుసా? ఏమైంది? పెద్ద చెట్టయిపోయింది ఒకే రాత్రిలో. అరే, ఎలా? అదే మరి అద్భుతమంటే. అది కూడా మామూలు చెట్టు కాదు. ఆకుల్లేవు తెలుసా అసలు? ఆకుల్లేవా? మరేమున్నాయి? కొమ్మల నిండా బంగారం పండ్లు. నిజంగా బంగారంలాంటి పండ్లు మిలమిల మెరుస్తున్నాయి. నిజంగా బంగారమా? హబ్బా! అవును, ఆ పండ్ల వెలుగుకి అక్కడంతా మెరిసిపోతోంది. అది చూసి కట్టెలవాడికి ఆశ్చర్యం, ఆనందం. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇంకేముంది, ఎగిరి గంతేశాడు సంతోషంతో. అమ్మయ్యా, నా కష్టాలన్నీ పోయాయనుకున్నాడు. తన పేదరికం పోయిందని. అవును, కాని అతను మంచివాడు కదా. వెంటనే మళ్ళీ ఆలోచించాడు. అయ్యో, ఇంత సంపద, ఇంత బంగారం అంతా నా ఒక్కడికేలా అని. అవును, మంచివాళ్ళు అలాగే ఆలోచిస్తారు. నిజమే. అందుకే ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఆ బంగారు పండ్లన్నీ కోసి తన ఊర్లో తనలాగే పేదవాళ్లు, కష్టాల్లో ఉన్నవాళ్లుంటారు కదా, ఉంటారు, వాళ్లందరి ఇళ్లకి వెళ్లి అందరికీ పంచిపెట్టాడు. ఒక్క పండు కూడా దాచుకోలేదు. అబ్బా, చూశారా అతని మంచితనం? అవును. మరి అప్పుడు ఊర్లో వాళ్ళందరూ? ఇంకేముంది, ఆ బంగారు పండ్ల వల్ల, ఆ కట్టెలవాడి గొప్ప మనసు, ఆ దయవల్ల ఊర్లో అందరి కష్టాలు కూడా పోయాయి. అంటే అతనితో పాటు అందరూ బాగుపడ్డారన్నమాట. అవును, అందరూ హాయిగా సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టారు. మన కట్టెలవాణ్ణైతే ఊరంతా నువ్వు దేవుడివయ్యా అని తెగమెచ్చుకున్నారు. చూశారా పిల్లలు, అతని ఒక్క దయ తనకే కాదు ఊరివారందరికీ ఎంత మేలు చేసిందో. నిజమే. ఈ కథ మనకు అదే చెప్తోంది. మన దగ్గర ఉన్నదాంట్లో అది కొంచెమైనా సరే ఇతరులతో పంచుకుంటే, అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేస్తే. అవును,
అలా చేస్తే ఆ మంచితనం, ఆ దయ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది, మనకు మంచే చేస్తుంది, అచ్చం కట్టెలవాడికి జరిగినట్టు. కదా ఆ దయ పంచుకునే గుణమే కట్టెలవాడిని, ఆ ఊరి ప్రజలను కూడా కాపాడింది. హ్మ్. మరి కాస్త ఆలోచించండి. ఇలా కట్టెలవాడిలాగా దయగా ఉండటం వల్ల, పక్కవాళ్లకి సాయపడటం వల్ల ఇంకా ఏవేం మంచి పనులు జరుగుతాయో, ఇంకా ఎలాంటి అద్భుతాలు ఎదురవుతాయో ఏమో కదా. అవును, ఆలోచించాల్సిన విషయమే.